జనగూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల ఊపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంతా సంద్రాలపై వేగా నీటేను నాకుండే తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు వీడిని ఆడిపోసుకొని ఏం లాభం? అసలు ఇలాంటి వాళ్ళని ఈ కాలనీలో ఉంచిన వాళ్ళని అనాలి. వీళ్ళు చేసిన పరువు తక్కువ పనికి ఇంట్లో వాళ్ళు ఊరేసి చచ్చినా వీళ్ళకి అనవసరం. ఇప్పుడు నేను ఎవరైనా ఏమన్నా అన్నారా? నేను చేసిన పని అలాంటిది ఎవరైనా అంటారు. ఎవరన్నారు చెప్పు. ఎవరైతే ఏంటి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడుగుతారా? ఎవరన్నారో చెప్పు. అబ్బా వదిలేయండి, మన టైం బాగోలేనప్పుడు ఎవరైనా అంటారు. ఆగండి, నా మాట వినండి. ఏమండి ఏమండి ఆగండి, వినండి ఏమండి. ఎవతే ఎవతే ఇక్కడ ఎవరో మా ఆవిడ గురించి ఏదో కూసిందట. ఏమండి చెప్పండి. ఏంటయ్యా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నీకు మర్యాద ఇచ్చేదేంటి? శుభ్రంగా మొగుళ్ళతో కాపురాలు చేసుకోకుండా చుట్టుపక్కల విషయాలు మీకెందుకు? ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీ గురించి మాట్లాడటం తప్పితే మాకింకేం పని లేదనుకున్నావా? ఏం పని ఉందా నీకు? మొగుడు ఆఫీస్కు వెళ్ళగానే మోటార్ బిగించేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడటమేగా. ఇదిగో ఎవరెవరి బాగోతాలేంటో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో కలిగజేసుకుంటే మొత్తం చిట్టా విప్పేస్తా. అందరి బతుకులు బెజవాడ బస్ స్టాండే. నువ్వేంటే కూరగాయలు అమ్ముకోకుండా రోడ్డు మీద ఉప్పర్ మీటింగ్ పెట్టావు.
ఇంకొకసారి ఇలా కనిపించావనుకో పో పో. పని పాట లేదు. ఏంటండి అలా మాట్లాడారు? వాళ్ళంతా ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నా గురించి అనుకునేంత సీన్ వాళ్ళకి లేదు. ఒకసారి ఇలాంటి కోటింగ్ పడితే ఇంకోసారి నీ జోలికి రారు. అది కాదండి, నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఇలా ఎంతమందితో దెబ్బలాడతారు? ఎంతమందితోనైనా నిన్ను బాధ పెట్టే మాటలు ఎవరన్నా నేను ఊరుకోను. చూడు గాయత్రి, నువ్వెప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి. నాకు ఫస్ట్ టైం కనిపించిన గాయత్రిలా ఉండాలి. నిన్ను ఎలా చూడడం కోసం నేనేమైనా చేస్తాను. మీ అమ్మా నాన్నలకు దూరమే నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ దేనికైనా కొంత టైం కావాలి గాయత్రి. మర్చిపోవడానికైనా కలిసిపోవడానికైనా. మనం తొందరలోనే మీ అమ్మా నాన్నల్ని కలుస్తాం. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు, సరేనా? పద. ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. చెప్పు డాలి. పెళ్లి కాగానే నన్ను మర్చిపోయారా? కమ్మాన్ డాలి, పెళ్ళాం విలువ పెళ్ళానిదే, నీ విలువ నీదే. నిన్ను మర్చిపోతానా? అసలే బోలనంత సెంటిమెంట్తో మైండ్ పిచ్చెక్కిపోయింది. శరీరానికి కొంచెం ఉల్లాసం కావాలి. ఇగో నైట్కి వచ్చేస్తానులే. బాయ్ డార్లింగ్. ఏంటి రోజు తినేసేలా చూస్తున్నావు? చూస్తుంటే చూపులతోనే ఏదో చేసేలా ఉన్నావే. ఏంటి ఈరోజు తెగ ముస్తాబయ్యావు? కాంపిటీషన్ బాబు, ఏం చేస్తాం? ఇంట్లో కొత్తగా పెళ్ళాం వచ్చింది కదా, దాని మోజులో పడి నన్నెక్కడ వదిలేస్తావేమోనని. మొత్తానికి ఆడదాని అనిపించుకున్నావు. దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి డార్లింగ్? డబ్బు కోసమే అనుకో. అయినా నువ్వు మగాడివి, అది ఆడది. ఆ మాత్రం చాలు కదా కమిట్ కావడానికి. దాని మొహానికి రొమాన్స్ ఒకటి, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా బాధపడ్డం, మనం వెళ్ళి ఓదార్చడం. అబ్బో, ఈ సెంటిమెంట్లు భారీ డైలాగులు చెప్పడం నా వల్ల కావడం లేదు. ఏం చేస్తాం? చూస్తా చూస్తా ₹1,00,00,000 వదులుకోలేంగా. మరెందుకు ఆలస్యం చేస్తున్నావు? పెళ్ళైపోయిందిగా, తొందరగా ఆ డబ్బులొచ్చే మార్గం చూడొచ్చుగా. పెళ్ళైన వెంటనే డబ్బులు చేతిలో పెట్టడానికి మా మామయ్య కాళ్ళు కడిగి కన్యాదానం చేసినవాడు కాదు. తొందరపడితే అనుమానం వచ్చి మొదటికి మోసం వస్తుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ముందు లేచిపోయి వచ్చిన కూతుర్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒకటి చేయాలి. ముందు లేచిపోయి వచ్చిన కూతుర్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒకటి చేయాలి. ఇప్పటికే అమ్మా బాబుని వదిలిచ్చేశానని తెగ ఫీల్ అయిపోతాను. ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? పక్కింటూ లేవు అన్నారని ఒకటే ఏడుపు. చివరికి వాళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది. ఇలాంటి గొడవలు ఎన్ని పడాలో ఏంటో. అవును, దాన్ని అన్నట్టే నిన్ను కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అంటున్నారా? అక్కడ గొడవ పడట్టే ఇక్కడ పడాల్సి వస్తుందేమో నా భయం. ఇక్కడెవరికి
నన్ను కామెంట్ చేసేంత సీన్ లేదు. ఒక్క చూపు చూశానంటే చాలు పడుంటారంతే. ఆ చూపులతోనే కదా నన్ను పడేశావు. ఈ రోజు నుంచి భార్గవి పాత్రని ఈ అమ్మాయి పోషిస్తోంది. శివాజీనగర్ కాలనీలో 18 సంవత్సరాల అమ్మాయి కిడ్నాప్. భార్గవి, కాఫీ తాగావా? తాగాను బాబాయ్. ఏంటమ్మా డల్గా ఉన్నావు? మళ్ళీ మీ పిన్నేమన్నా అందా? అదేం లేదు బాబాయ్, అక్క గుర్తొచ్చింది. పేపర్లో ఏ అమ్మాయి కనిపించట్లేదని న్యూస్ చదివినా, ఎవరన్నా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చదివినా నాకు అక్కే గుర్తొస్తోంది బాబాయ్. పాపం అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఎన్ని ఇబ్బందులు పడిందో ఏమో. అదేంటమ్మా, తనకు జరిగిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని గాయత్రి లెటర్ రాసి పెట్టింది కదమ్మా. మన దురదృష్టం కొద్దీ మనందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నువ్వు ఈ వార్తలన్నీ చదివి ఏదో ఊహించుకొని బాధపడుతూ కూర్చోవద్దమ్మా. లేదు బాబాయ్, నాకెందుకో అక్క చనిపోయిందంటే ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. అక్క ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు. ఆ లెటర్ ఆధారంగా చేసుకొని ఇన్నాళ్ళు మనం అక్క గురించి వెతక్కుండా నిర్లక్ష్యం చేశామనిపిస్తోంది బాబాయ్. నిజమే భార్గవి, నాకు కూడా ఈ ఆలోచన రాలేదు. అసలు మనం అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు బాబాయ్. మనం ప్రయత్నిస్తే అక్క గురించి ఏదో ఒక విషయం తప్పకుండా తెలుస్తుంది. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం బాబాయ్. ఏంటి పోలీసులు కంప్లైంట్లు అంటున్నారు? ఏం జరిగింది? అదే భువనేశ్వరి, మన గాయత్రి కనిపించకుండా పోయింది కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమోనని. మీకేమైనా బుర్ర బుద్ధి ఉందా? నాకెవడో కడుపు చేశాడు, నేను చస్తానా బాబోయ్ అని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోతే ఇంకెక్కడ దొరుకుతుందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు? లేదు పిన్ని, నాకెందుకో అక్కింకా బతికే ఉందనిపిస్తోంది. నోర్మోయ్! నీకంత సరదాగా ఉంటే రోడ్లెక్కి నువ్వే వెళ్ళి నీ అక్కని వెతుక్కో. అంతేకాని పోలీసులు కంప్లైంట్లు అంటూ నా ఇంటి పరువు తీస్తానంటే మాత్రం నేనూరుకోను. ఎందుకే అంత దారుణంగా మాట్లాడతావు? అన్నయ్య వదిన చనిపోయినా గాయత్రి బతికుందేమో అన్న చిన్న ఆశ ఇప్పుడే మొదలైంది. ఒకవేళ మన ప్రయత్నాలు ఫలించి గాయత్రే మనకు దొరికితే
ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి పరిస్థితే మన కూతురికే ఎదురైతే చూస్తూ ఊరుకుంటామా? అయ్యయ్యో శుభం పలకరా పెళ్లి కొడకా అంటే పెళ్లి కూతురు ముండెక్కడా అన్నాడంట వెనకటికి నీలాంటి వాడే ఒకడు. నా ఇంటి పరువు ఎక్కడ పోతుందని నేను భయపడుతుంటే నీ కూతురికి ఇలా జరిగితే ఏం చేస్తావు అని అడుగుతున్నావు. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నువ్విప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావంటే ఇక మీదటి తిరిగి పోసే గంజి కూడా పొయ్యను పొయ్యను. చిచి, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే నువ్వు మనిషివి కాదే, బండరాయివి. నీతో మాట్లాడటమే వేస్ట్. నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అసలు నా మాటకి సమాధానం ఇవ్వడం కూడా చేతకాని మనిషి ఈరోజు దీనికోసం నన్ను ఎదిరించి మాట్లాడే స్థాయికి వచ్చాడంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ముందు దీన్ని ఇంట్లోంచి బయటికి పంపించాలి. ఈ మాత్రానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడిపోతారు? మాకు రావాల్సిన లెక్కల గురించి మీరు ఆలోచించండి. మీకు కావాల్సిన లెక్కలు నేను సరిచేస్తాను. ధైర్యంగా ఉండండి సార్. ఓకే సార్. ఓకే, నమస్కారం సార్. నేను తర్వాత ఫోన్ చేస్తాను సార్. నమస్కారం. ఏంటో చెప్పండి. మా అమ్మాయి కనిపించటం లేదు సార్. ఫోటో ఉందా? బాగుంది. కనిపించట్లేదంటే చిన్నపిల్లేమనుకున్నాను, కన్నెపిల్లే. ఎవరితో అన్నా లేచిపోయిందా? మా అమ్మాయి అలాంటిది కాదు సార్. మరి అలాంటిది ఎవరితోనూ లేచిపోకపోతే మహిళా జన్మభూమికి వెళ్ళిందా? సర్లే, ఇంతకీ ఎప్పటి నుంచి కనిపించట్లేదు? 10 రోజులు అవుతుంది సార్. 10 రోజుల? మరి ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారండి? అంటే అలవాటుగా మీ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి సరదా తీరాక తిరిగి వస్తుందని ఎదురు చూసి ఎంతకి రాకపోయేసరికి నా దగ్గరకు వచ్చారనమాట. అది మీ అమ్మాయి క్యారెక్టర్. ఇన్స్పెక్టర్, మా అక్క గురించి మీకేం తెలుసు? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. కనిపించని ప్రతి అమ్మాయి లేచిపోయినట్టు కాదు సార్. మా అక్క ఏమైందో తెలియక మేము ఎంతో ఆందోళన పడి మీ సహాయం కోరొస్తే బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి సహాయం చేయాల్సింది పోయి ఎగతాళి చేస్తారా? ఊరుకో అమ్మా, నువ్వు ఊరుకో. చూడండి ఇన్స్పెక్టర్, మీ వల్ల కాదంటే చెప్పండి. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఐజీ వరకు కూడా వెళ్ళగలను. అంతేగాని ఇలా స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరితో మిస్బిహేవ్ చేయటం మంచిది కాదు. ఐజీ దాకా ఎందుకులేండి, మిస్సింగ్ కేసేగా. కంప్లైంట్ ఇచ్చాలండి. ఏమైనా వివరాలు తెలిస్తే మేము కబురు చేస్తాం. ఓకే, పదమ్మా. ఈయనకి నిజంగా ఐజీ తెలుసో లేదో కానీ తెలుసున్న ప్రతి ఒక్కరికి భయపడాల్సి వస్తుంది. ఎస్ఐ అంటేనే వాల్యూ లేకుండా పోయింది.